privilege and an honor to stand here before each and every one of you. మరి మీ అందరి మధ్యలో కూడా నిలబడి ఉండటం నాకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది. ఒక గొప్ప భాగ్యం అండి. Glory to Jesus, for He is our King. Amen. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనకు రాజై ఉన్నాడు. I am standing here as a living testimony of what God can do. మరి నేను ఒక జీవించినటువంటి సాక్షిగా మీ మధ్య నిలబడి ఉన్నాను. దేవుడు ఏం చేయబోతున్నాడు? Hallelujah. I will share my testimony with you. Over 12 years ago, నేను ఈ రాత్రికాల సమయంలో మీ మధ్యలో నా సాక్ష్యాన్ని పొందుకోబోతున్నాను. మరి 12 సంవత్సరాల క్రితము I was in a marriage where my husband was a drunk. మరి నేను వివాహం చేసుకున్నాను. నా భర్త చాలా తాగుబోతై ఉన్నాడు. He was on drugs. ఆయన అంత మాత్రమే కాదు, మత్తు పదార్థాలు తీసుకుంటున్నాడు. I was a mother of 2 boys. నేను ఒక 2 కుమారులకి తల్లిగా ఉన్నాను. And we were going through a lot of marital problems. మరి వివాహంలో చాలా గొడవలతో మా కుటుంబం సాగుతూ ఉంది. But thank God for Jesus Christ. కానీ దేవునికి వందనాలు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా He showed up in our lives. ఆయన మా జీవితాల్లో కనపరుచుకున్నాడండి. And we accept Him as our Lord and Savior. యేసుక్రీస్తు ప్రభువుని మా సొంత రక్షకునిగా మేము అంగీకరించి ఉన్నాం. And I'm here standing before you today. ఈ రాత్రి నేను మీ మధ్యలో కూడా నిలబడి ఉన్నాను. To let you know that He's able to deliver you from whatever situation you're going through. నేనేం చెప్పబోతున్నానంటే, నీ జీవితంలో నువ్వు ఏ సమస్యల గుండా వెళ్తున్నావో ఆ సమస్యలన్నింటిలో దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. All you have to do is cry out to Jesus with a pure heart. నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను బట్టి దేవుని దగ్గర కన్నీరు కార్చే వ్యక్తిగా నీవు ఉండాలి. He knows exactly what you're going through and what you're feeling in this very moment. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య, ప్రతి శోధన ఆయన తెలిసి ఉన్నది, ఆ దేవునికి తెలిసి ఉన్నదండి. If you are hurting, if you are in bondage, if you are sick in your body, if you need deliverance, He is able. నువ్వేదైనా బంధకాల్లో ఉన్నట్లయితే, రోగాలలో సమస్యలతో ఉన్నట్లయితే, దేవుడు నీకు విడుదల, విముక్తిని అనుగ్రహించబోతున్నాడు. He has done it for me and He will do it for you. I am a testimony of this. అమ్మ, అందరూ కూడా గమనించండి. నా భర్తను మార్చిన దేవుడు, నా జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు, ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఆయన అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు. Hallelujah. Glory to Jesus. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. I want to let every mother knows that a prayer of ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూడి ఉన్న ప్రతి తల్లితోటి నేను చెప్పేది ఏంటంటే, అమ్మా, నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తా ఉన్నాడు. I have 3 kids now with my husband, Pastor Govind. మరి నాకు 3 పిల్లలు ఉన్నారు. నా యొక్క భర్త గారు గోవింద్ గారు ఇక్కడ ఉన్నారు. నాకు చూడండి కింద ఉన్నారు. Yes, and because of Jesus, we are here as living testimony to show what God can do as long as you cry out to Him. So mothers, I encourage you today, cry out for your children. Set an example for them to follow. గమనించండి, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు నా జీవితంలో నా భర్తని, నా పిల్లలని ఆశీర్వదించిన దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ మేము మీ మధ్యలో ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప ఉన్నది. It is the cry of a woman's heart to the Lord. He hears you. No matter what you say, He hears you. However loud or quiet, or even if you cannot speak, He hears your heart. కాబట్టి ఇక్కడ కూడినటువంటి చాలా మంది తల్లులు, మీ కుటుంబ జీవితంలో ఎన్నో సమస్యలు, కష్టాలు గుండా నీ ముందుకు వెళ్ళవచ్చు, కానీ వాటిని ఇతరులతో చెప్పుకునే శక్తి నీకు లేకపోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో నీవు కార్చే కన్నీరు, ఆ కన్నీరు నీకు జవాబుని ఇవ్వబోతా ఉంది. I encourage you, the children is the future, and you need to set the example today to live for Jesus in righteousness and holiness. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలనుకుంటే నీవు నీతిగా, యథార్థంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా జీవించవలసిన వ్యక్తివై ఉన్నావు. And those who not know Jesus as their Lord and Savior, I encourage you. I really encourage you today to accept Him, to give Him a try and taste and see how sweet is Jesus. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఇంకా దేవుని ఎవరైనా అంగీకరించిన వారు ఇక్కడ కూడి ఉన్నట్లయితే మీరందరూ కూడా మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి. దేవుని అంగీకరించండి, రుచి చూసి ఎరగండి. దేవుడు ఉత్తముడని, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడని మీరందరూ కూడా గుర్తించబోతూ ఉన్నారు. I believe that the Lord is knocking upon the heart of every unbeliever, and He's using us here today. Each and every one of us that's come here, He's using us to knock upon the door of your heart. Open your heart and receive Him today. కాబట్టి ఇక్కడ రాత్రికాల సమయంలో కూడి ఉన్నటువంటి చాలా మంది హృదయాలను తాకటానికి, హృదయ
తలుపును తట్టడానికి దేవుడు ఇక్కడ కూడి ఉన్న మమ్మల్ని అందరినీ కూడా దేవుడు మీ మధ్యలోనికి ఆయన తీసుకుని వచ్చాడు, మమ్మల్ని అందరినీ నడిపించాడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి. So I just want to say we love you. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, మేము మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాం. You are in the right place at the right time. మీరు ఒక మంచి కరెక్ట్ సమయంలో మరి మంచి స్థలంలో మీరు కూడి ఉన్నారండి. Open your heart and ask him to come in, and he will come in and show you how wonderful he is. కాబట్టి మీ హృదయమైన తలుపులు తెరవండి, దేవుడు మీతో వచ్చి మీలో ఉండి మీతో ఆయన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. And those who are hurting, he will deliver you tonight. కాబట్టి ఎవరైతే వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు విడుదలైపోతూ ఉన్నాడు. I want to thank God for our Pastor Bishop Singh, his beautiful wife, his lovely children, and I thank God that he has bring me under his ministry over 12 years ago, and I made the best decision to follow Jesus. కాబట్టి గడిచిన 12 సంవత్సరాల క్రితం దేవుడి యొక్క సహవాసంలోనికి నన్ను నా కుటుంబాన్ని నడిపించారు. మరి రవిసింగ బిషప్ గారి ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు మా జీవితంలో ఆయన జరిగిస్తూ వచ్చాడండి. So glory to Jesus, and we love you, and Jesus love you much, much, much more. కాబట్టి మేము మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాం. దేవుడు ఎంతగానో మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. All right, God bless. థ్యాంక్ యూ. Amen. Put your hands together for the Lord. గట్టిగా చెప్పబడుతుంది దేవుడి కొరకు నామని మహిమపడతామండి. And you heard my wife. మీరందరూ కూడా ఇప్పుడు నా భార్య చెప్పిన మాటలు విన్నారు. I was the drunk. నేను చాలా తాగుబోతుని. I was the drug addict. నేను చాలా మత్తు పదార్థాలు తీసుకునే వ్యక్తిని. I was the disgusting husband. నేను భార్యతో ఎప్పుడు గొడవ పడే వ్యక్తిని. I was an abusive husband. నేను చాలా నిరుత్సాహపరిచే వ్యక్తిని. And an abusive father. నేను నా పిల్లలను కూడా చాలా ఇబ్బంది పెట్టిన వ్యక్తిని. But Jesus changed me. కానీ యేసు నన్ను మార్చాడు. Because of the cross